ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారట. సో, దాంట్లో కూడా కొన్ని చిక్కులు, చికాకులు వినిపిస్తున్నాయని చూస్తున్నాం. ఒకసారి చదివి వినిపిద్దాం వార్త. చుక్కలు చూపిస్తున్న ఓటర్లు. ఎస్ఐఆర్ 2002 వివరాలు తెలియక తంటాలు. ఎన్యుమరేషన్స్ పత్రం నింపడంలో అయోమయం పరిస్థితి ఏర్పడిందట. సో, ప్రత్యేక సమగ్ర విచారణలో భాగంగా ఎమ్యునరేషన్ పత్రాలను నింపడంలో ఓటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎస్ఐఆర్ 2002 వివరాలు అందుబాటులో లేకపోవడంతో పత్రాలను ఎలా పూరించాలో అర్థమవక తప్పులు రాస్తే ఓటు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందట. సో చాలా సింపుల్ అసలు ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయడం అనేది. నేను పొలిటెంట్ మీడియాలో మన దాంట్లో ఒక వీడియో ఉంటుంది, నేను చేశాను అది. సో ఏ విధంగా నింపాలి ఎస్ఐఆర్ ఫామ్, మనకు ఫామ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా నింపాలి, దాంట్లో ఎట్లాంటి తప్పులు ఉండకూడదు, ఎలా చూసుకోవాలనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, కింద నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో మీకు చాలా నీట్గా అర్థమైపోతుంది. సో 2002 ఓటు ఉన్న వాళ్ళు ఎక్కడ ఫిల్ చేయాలి, 2002లో ఓటు లేని వారు ఎక్కడ ఫిల్ చేయాలి అనే దాని మీద అన్నింటిని కూడా ఎట్లాంటి తప్పులు చేయకూడదు అనే దాని మీద కూడా మనం పూర్తిగా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అందరికీ కూడా ఎట్లాంటి డౌట్ లేకుండా వస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం క్షేత్రస్థాయిలో. ఎమ్యునరేషన్ పత్రంలో ఎస్ఐఆర్ 2002 వివరాలను ఏ బాక్స్లో నింపాలి, ఎలా నింపాలి, ఒకవేళ 2002లో ఓటర్గా నమోదైతే ఆ వివరాలను ఎలా సేకరించాలి. చాలామంది ఓటర్లు పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారారు. అప్పటి వివరాలు అందుబాటులో లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆన్లైన్లో వివరాలు తీసుకుందామంటే ఓటర్ పేరు నమోదు చేస్తే ఎస్ఐఆర్ 2002తో మ్యాచ్ కావడం లేదనేది వినిపిస్తూ ఉంది. నగరాలు, జిల్లాలు, కేంద్రాలు, పట్టణాల్లో వందల్లో పోలింగ్ బూతులలో ఉన్నాయి అనే దాని మీద కూడా ఏ బూత్లో ఓటు ఉందో వెతకడం ఇబ్బందికరంగా మారుతుందనేది వినిపిస్తుంది. చాలామంది ఓటర్లు చిరునామాలు మారాయి. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఇళ్ళకే కొత్త ఇంటి నెంబర్లు వచ్చాయి. పోలింగ్ బూత్ల కేంద్రాలు, ఓటర్లు కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఏదైతే ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఎలా నింపాలి అనే దాని మీద కూడా ఇవన్నీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు ఎమ్యునరేటర్స్కి, అదేవిధంగా ఏదైతే బిఎల్ఓలు ఉంటారో బూత్ లెవెల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఇక్కడ ఓటర్లకి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఏం లేదు, మనకి ఆ ఎస్ఐఆర్ ఫామ్లో 3 బాక్సులు ఉంటాయి. 3 బాక్సులో 2002లో ఎక్కడ ఫిల్ చేయాలి, 2002లో ఓటుంటే ఎక్కడ ఫిల్ చేయాలి, లేకపోతే ఎక్కడ ఫిల్ చేయాలి, జనరల్గా ఎక్కడ ఫిల్ చేయాలి, అసలు ఎలాంటి తప్పులు చేయకూడదని స్పష్టంగా మీరు యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా చూస్తుంది. మన ఛానల్లో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది. ఇంకా కొన్ని చోట్ల ఒకసారి చూడొచ్చు, బిఎల్ఓల నిర్లక్ష్యం ఓటర్లకు శాపంగా మారుతుంది. ఎన్నికల సంఘం ఉన్న అధికారులు పర్యవేక్షణ లోపం. సో 12 రోజులైనా కూడా ఇంకా అందని ఎమ్యునరేషన్ ఫామ్లు, ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అక్కడక్కడ లోపం జరుగుతూ ఉందట. సో చాలా ప్రాంతాల్లో ఓటర్లే ఈ బిఎల్ఓ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి బతిమాలుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏమంటున్నారు, పూర్తి స్థాయిలో అయిపోతూ ఉంది, అందరికీ కూడా ఈ పత్రాలన్నీ కూడా ఇచ్చేసినాం అనే దాని మీద కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఓటర్ల నుంచి మాత్రం చాలా జిల్లాల్లో అసలు రాలేదు దానికి సంబంధించి అనేది వారు చెప్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు, సమగ్ర ఓటు జాబితా సవరణ రాష్ట్రంలో లోపాలమయంగా తయారవుతుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై 12 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తి కాలేదు. కానీ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం 96% అంటే 96% ఎమ్యునరేషన్స్ ఫారాలు ఏవైతే ఉంటాయో అవి పంపిణీ చేస్తున్నట్లుగా లెక్కలు చెప్తున్నారు. అయితే హైదరాబాదు సహా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్షలాది మంది తమకు ఇంకా ఎమ్యునరేషన్ ఫామ్లు పంపిణీ చేయలేదని ఫిర్యాదు చేస్తున్నారు. సో బిఎల్ఓల నుంచి సరైన స్పందన ఉండడం లేదు. కొందరు బిఎల్ఓలకు ఫోన్లు చేసినా కూడా స్పందించడం లేదనేది తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 93%, సంగారెడ్డి జిల్లాలో 92%, మేడ్చల్లో 88%, హైదరాబాద్ జిల్లాలో 81% ఎమ్యునరేషన్ ఫామ్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ జిల్లాలో ఇంకా లక్షల సంఖ్యలో కూడా ఫారాలు అందలేదనేది భావిస్తున్నారు. సో తమ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి బిఎల్ఓలు ఫారాలు పంపిణీ తప్పుడు లెక్కలు చూపుతున్నారనేది వారు అంటున్నారు ఓటర్లు. అయితే నిర్మల్, గద్వాల జిల్లాలో ప్రతి ఒక్కరికి ఫారం అందించారనేది 100% లక్ష్యాన్ని చేకూరమనేది ఎన్నికల అధికారులు నివేదిక చెప్తున్నాయి. వనపర్తి జిల్లాలో 99.95%, నాగర్ కర్నూలులో 99.98%, అదేవిధంగా కామారెడ్డిలో 99.31%, ఆదిలాబాద్ జిల్లాలో 99.62%, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మంలో 99.60%, అది 62, ఇది 60%. సో ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా
పూర్తి స్థాయిలో దాదాపు 99 వరకు కూడా మేము ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ పంపిణీ చేస్తా ఉన్నాము. ఓటర్లు కూడా దాన్ని ఫిల్ చేసి ఇవ్వాలనే దానికి కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. కానీ చాలా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఈ ఫామ్స్ అనేది రావట్లేవు. మేమే అడిగి తీసుకుందామనే పరిస్థితికి వెళ్ళినా కూడా అక్కడ బిఎల్ఓలు కొంత నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారనే దానికి కూడా ఓటర్ల నుంచి చెప్తా ఉన్నారు. ఎవరైనా కూడా మీకు బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా దానికి పై అధికారులకు మనం కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే వారి బాధ్యత. ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ ఫామ్ అనేది పంపిణీ చేసేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క బిఎల్ఓ ఆఫీసర్‌కి ఉంటది. బూత్ లెవెల్ ఆఫీసర్సు. వారు ఎవరైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, చేసినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మీరు వెళ్లి కంప్లెయింట్ చేయొచ్చు. వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. కాబట్టి బిఎల్ఓ ఆఫీసర్స్ ఎవరున్నా కూడా దీంట్లో నిర్లక్ష్యం వ్యవహరించొద్దు. ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ ఫామ్స్ ఇచ్చి వారితో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫిలప్ చేపిచ్చి ఈ ప్రాసెస్‌ని అంతా కూడా సక్సెస్‌ఫుల్‌గా చేయాల్సినటువంటి బాధ్యత బిఎల్ఓ ఆఫీసర్స్ ఉంటది, ఓటర్లకు ఉంటది, పై అధికారులకు ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియను కొనసాగించండి అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది.